కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ పిలక చేతికి చిక్కింది. ఆయన కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు కనపడుతున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఆడియో లీక్ ద్వారా బయటపడటం, ఇది ప్రభుత్వాన్ని అనిశ్చితి పాలు చేయటానికి, లేదు ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయటానికి చేసిన ఒక కుట్ర తాలూకు ఆడియో అనేది కూడా బయటకు వస్తుంది. ఆ విషయంలో జడా శ్రావణ్ కుమార్ అరెస్ట్ అయ్యే విధంగా ఉన్నాడు. ఒకవైపున ప్రశ్న రావనే అరెస్టు మీద అరెస్టు, బెయిల్ మీద బెయిల్, మళ్ళీ అరెస్టు, ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇక ఈ తర్వాత వంతు జడా శ్రావణ్ కుమార్దే అన్నట్టుగా కనపడుతుంది. అసలు ఈ కాన్స్పిరసీ మొత్తం వెనకున్న ఉద్దేశం ఏమిటి? జడా శ్రావణ్ కానీ ఈ ప్రశ్న రావణ్ కానీ ఇలా ఎందుకు మాట్లాడారు, దీని వెనక ఉన్న ఉద్దేశాలు ఆడియో కాల్లో ఏం లీక్ అయ్యాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ మీదనో, లోకేష్ మీదనో, చంద్రబాబు మీదనో ఏదో ఒక ఆయనకి ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ సీఎం అవటం ఖాయం అనేది ఇక అందులో సారాంశం, అది తప్ప వేరే ఏం ఉండదు. మరి ఆయన ఒక పార్టీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఎందుకంటాడు అని అంటే అసలైన ఉద్దేశం ఇప్పుడు బయటపడింది. మరి జగన్మోహన్ రెడ్డితో కలిసి, అది గతంలోనే ఈ జడా శ్రావణ్ కుమారు జగన్కు వ్యతిరేకంగా ఉండేవాడు, చంద్రబాబు నాయుడికి దగ్గరకు ఉండేవాడు. ఆ సమయంలో వచ్చిన ఒక పుకారు కూడా ఉంది. 175 నియోజకవర్గాలుగాను, నియోజకవర్గానికి ఒక 3 కోట్ల రూపాయలు దానికి తనకి డబ్బులు ఇచ్చేటట్టుగా ఈ దళిత ఓట్లు మొత్తం ఈ కూటమికి వేయించడానికి ఆయన కృషి చేసే విధంగా, ఇక దాంతోపాటుగా ఆయన పార్టీకి కూడా కొన్ని సీట్లు, ఆయనకు కూడా కొన్ని పదవులు వచ్చేటట్టుగా అడిగాడు. అందుకని వాళ్ళు కాదు పొమ్మంటే ఇక ఇలా వ్యతిరేకంగా తిరిగాడు అనేది ఒక పుకారు ఉంది గతంలో. ఇప్పుడు అది పుకారేం కాదు, అతనికి అట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయని బయట పెట్టే ఆడియో లీక్ ఒకటి వచ్చింది. మొన్న దళిత క్రైస్తవ సమర శంఖారావం అని ఏలూరులో ఒక సభ పెట్టి రఘురామకృష్ణరాజు నాలుగు కట్ చేస్తాను, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహూకరిస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. కాకపోతే ఇందుకు ఊతం ఇచ్చింది పవన్ కళ్యాణేనండి అని వాళ్ళు అందులో చెప్పుకుంటున్నా, ఆయన ఏదో తొక్కి నారదీస్తాను అని అంటాడు కదా, అలాగా మేము మాట్లాడే ఉన్నట్టుగా చెబుతున్నా వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కదా ఉన్నారు. ఆయనేమో రఘురామకృష్ణరాజు గారేమో డిప్యూటీ స్పీకరు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మరి వాళ్ళనంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఏదో ఒక రకంగా వీళ్ళని లోపలేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే న్యాయస్థానాల్లో ఇవి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, లేకపోతే 7 ఏళ్లకి అంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో నోటీసులు ఇచ్చి విచారించండి, 41A నోటీసులు ఇవ్వండి అని ఇలాంటివన్నీ చెప్తారు కదా. ఆ ఉద్దేశంతో మనం బయటపడిపోతామని, ఒక పక్కన అరెస్ట్ అయ్యి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం, హీరోల్లాగా తిరగొచ్చు అనే ఒక ఉద్దేశం. దీంతో పాటుగా ఆడియో లీక్లో బయటపడింది ఏమిటాయి అంటే, మరి జడా శ్రావణ్నో, ప్రశ్న రావణ్నో ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే కనుక, ఇది ఈ క్రైస్తవ సమర శంఖారావం తర్వాత అరెస్ట్ చేస్తే కనుక 4 బస్సులు 8 రైళ్లు తగలబెట్టేస్తాం. దీన్నే కదా మహాసేన్ రాజేష్ నిన్న ఒక ఆడియో వినిపించి మరి పెద్ద హల్చల్ చేశాడు ఈ జడా శ్రావణ్ కుమార్ ఆఫీసులోనే. ఆయన ఈ మాటలు మాట్లాడుతూ నాకు డిప్యూటీ సీఎం వస్తుంది, వేరే ఇంకొకళ్ళు ఎవరు జడా శ్రావణ్కి చెబుతూ ఉన్నారు, మేము ఇలా సభలు పెట్టి ఆగిపోతే ఇది అయిపోయేది కాదు, తునిలో ఘటనలాగా రైళ్లు తగలబెట్టమో బస్సులు తగలబెట్టమో చేస్తే, కాకపోతే మేము అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తాం, బెయిల్ పైన బయటకు వస్తాం కదా అనే ఈ మాటలు కూడా అందులో వినపడుతూ ఉన్నాయి. ఇది కాకుండా జడా శ్రావణ్ కుమార్ అసలైన ఉద్దేశం అనేది ఇంకొక ఆడియో కూడా లీక్ అయింది, డిప్యూటీ సీఎం మీద ఆయనకున్న కన్ను అని. దీంతో ఇటు కూటమికి ఎంత చెడ్డాడో అటు వైసీపీకి కూడా అంతే చెడ్డాడు. వైసీపీలో కూడా చాలామంది నాయకులు ఆయన చూడండి అప్పుడే ఆల్రెడీ పంపకాలు కూడా మొదలు పెట్టేశాడు, నాకు ఈ వాటా నీకు ఆ వాటా అంటున్నాడు అని కొంతమంది గిల్లుతా కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జడా శ్రావణ్ కుమార్ మీద కూడా కొంత కోప్పడ్డాడనే ఒక సమాచారం కూడా వచ్చింది. మనం ఏం చెప్పాం, ఈయన ఏం చేస్తున్నాడు, ఈ దళిత క్రైస్తవ ఓట్లు మొత్తం దాదాపుగా మనకు సంబంధించిన ఓట్లే కదా, కూటమిలో బీజేపీ ఉండటం మూలాన ఇవి మనకు బెనిఫిట్గా వస్తాయి. దాంతోపాటుగా మనకు పార్టీకి ఉన్న ఫేమ్ కానీ, లేదు ఒక క్రైస్తవుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫేమ్ ద్వారా కానీ అవన్నీ మనకి ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి కదా. వీటిలో ఏమిటంటే ఇతను సాధించేది, మనమే కాపుగుల్లో రెచ్చగొడదాము, కమ్మల మీద వాళ్ళకి ద్వేషం పెంచుదాము, పవన్ కళ్యాణ్ నుంచి కాపుల్ని దూరం చేద్దామని మనం ప్లాన్ చేస్తుంటే ఈయన మన ఓట్లను గండికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి అని కొంత మాటలు మాట్లాడారంట. కాకపోతే ఈ ఆడియో లీక్ ద్వారా ఇప్పుడు ప్రశ్న రావణ్ ఒక సందిగ్ధంలో పడ్డాడు.
ఆయన అరెస్ట్ మీద అరెస్ట్ అవుతున్నా బెయిల్ వస్తున్నాయి. ఈ కాన్స్పిరసీ ఆడియోలు గనక మరి కోర్టు దాకా వెళితే దీని మీద ఏమన్నా టెస్టులు జరిగి ఇది ఒరిజినల్లా కాదా అనేది కానీ, దీంట్లో మరి ప్రశ్న రావణికి కూడా సంబంధం ఉంది, ఇందులో అతను కూడా పాలు భాగస్తుడు అని ఏదన్నా తెలిస్తే గనుక అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు. ఇక ఇది పక్కన ఇలా పెడితే మరో పక్కన జడా శ్రావణ్ కుమార్ అసలు ఈ కాన్స్పిరసీ మొత్తం చేసి ఈ సభలన్నీ ఏర్పాటు చేశాడు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ఒక కుట్ర అని కోర్టు భావించిందంటే ఖచ్చితంగా జడా శ్రావణ్ కుమార్ కూడా బెయిల్ రాదు. నేను జడ్జిని, నేను లాయర్ని, గతంలో ఎప్పుడో జడ్జిగా చేశాడు, ఇప్పుడు లాయర్ని అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన బార్ కౌన్సిల్లో నోటిఫైడ్ లాయర్ కూడా కాదు. ఆయన అసలు కేసులు ఎలా వాదిస్తున్నాడు అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రేపు కోర్టుకి ఆ విషయం కూడా చేరే అవకాశం ఉంది. దాంతో ఈయనకు కూడా బెయిల్ రాకుండా ఉంటారు. ఇక దాదాపుగా ఈ ఆడియో లీక్ గనక ఒరిజినల్ అని తేలితే జడా శ్రావణ్ కుమార్ ఇక అడ్డంగా బుక్ అయిపోయినట్టే. ఇదే ఈరోజు కుండబద్దలు.